రిజర్వేషన్కై కొట్లాట ప్రారంభమైంది. ఈ దేశంలో జంతర్ మంతర్ దగ్గర మరో జంజాడ్ ఉద్యమం అనేటువంటిది రిజర్వేషన్ను హఠావో ఆందోళన అనేటువంటి పేరు చేత దేశవ్యాప్తంగా ఉద్యమం చేయటకు ముందుకు వచ్చినటువంటి మాట మనకు తెలుసు. ఆగస్టు 22వ తారీఖు రోజు ఒక పెద్ద జంతర్ మంతర్ దగ్గర ఆందోళనను ఏర్పాటు చేయడము, ఈ ఆందోళనల ద్వారా దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ విధానంలో సమూలమైనటువంటి మార్పు రావాలని చెప్పేసి కొత్త యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళు నేను ఇంతకుముందు RHA రిజర్వేషన్ హఠావో ఆందోళన కార్యక్రమం ఒక సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ వేదికగా జరుగుతుంది. ఆ రిజర్వేషన్ హఠావో ఆందోళనను నేను ఇంతకుముందు తిరస్కరించిన. ఎందుకంటే వాళ్ళు కుల ఆధారిత రిజర్వేషన్ అనలేదు, అసలు ఈ దేశంలో మెరిట్ ప్రకారం రిజర్వేషన్ ఉండాలి, రిజర్వేషన్ అనేటువంటిది ఉండకూడదు అని చెప్పేసి చాలా మటుకు ఆ సోషల్ మీడియాలో ఉన్న ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చూసిన తర్వాత నేను ఒక ఆలోచన విధానానికి వచ్చి రిజర్వేషన్ హఠావో ఆందోళన తిరస్కరించిన. కానీ ఇప్పుడు చెప్తున్నా రిజర్వేషన్ హఠావో ఆందోళన మంచిగా ఉంది. ఆ రిజర్వేషన్ హఠావో ఆందోళనకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాయి. ఎందుకంటే వారు కులాధారితంగా ఉండేటువంటి రిజర్వేషన్ను అవసరం లేదు, మాకు ఆర్థిక స్తోమతను బట్టి రిజర్వేషన్ కావాలి, చాలా వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు చాలా ఆర్థికంగా సామాజికంగా దీనస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు, వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు కానీ వాళ్ళకు జీవనానికి ఉపయోగపడేటువంటి ఆర్థిక స్తోమత అనేటువంటిది లేక రిజర్వేషన్ అనేటువంటిది వాళ్ళకి అందక వాళ్ళ యొక్క జీవన విధానం అనేటువంటి మెరుగుపడట్లేదు అనేటువంటి విషయం ఈ సమాజంలో మనం చూసాం. కాబట్టి దాని ఆధారంగానే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో RHA రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేటువంటి ఒక పేజీని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు. దానికి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. 5.6 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. మరి అందులో ఉండేటువంటి విషయాలు మనం ఒక్కసారి చూస్తే, పౌరులు రిజర్వేషన్ను రాజకీయం ద్వారా విస్మరింపబడిండ్రు అని చెప్పేసి వాళ్ళు క్యాప్షన్ పెట్టిండ్రు. యుద్ధ భూమిలో ధైర్యవంతుల నుండి మాత్రం మనకు గౌరవం లభిస్తుంది, పెరిగి బంధాలు క్రూరమైనటువంటి మనుషుల నుండి వాళ్ళు మాత్రమే కులాల ఆధారంగా రిజర్వేషన్ గురించి మాట్లాడతారని చెప్పేసి ఈ క్యాప్షన్స్ పెట్టేసి RHA అనేటువంటి ఒక సోషల్ ఇన్స్టాగ్రామ్లో ఉండేటువంటి పోస్ట్ ద్వారా ఒక పేజీ ద్వారా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. అయితే చాలా సందర్భాలు మనం చూసినాం, రిజర్వేషన్ అనేటువంటిది దేశంలో ఉన్నటువంటి విధానం చూసాం. రిజర్వేషన్ ఎవరికి కావాలనేటువంటిది కూడా మనం చాలా వీడియోల ద్వారా మనం పరిశీలించినాం. నేను చేసిన వీడియోలు చాలా కూడా రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాలు, ఏది కరెక్ట్ రిజర్వేషన్ ఉద్యమం, ఏది సరైన ఉద్యమం అనేటువంటి మీకు చాలా సందర్భాలు చెప్పిన. కానీ ఇక్కడ RHA అనేటువంటి ఉద్యమం గురించి మాట్లాడడానికే ఇప్పుడు మనం ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడదాం. అయితే అది ఆగస్టు 22న వాళ్ళు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ హఠావో ఆందోళన ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి పేజీ లోపలనే జంతర్ మంతర్ దగ్గర ప్రధానమంత్రికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి, మెమోరాండం ఇవ్వడానికి, కుల ఆధారితంగా ఉన్నటువంటి రిజర్వేషన్ తీసేయాలి, కొత్త యూజీసీ నిబంధనలు రద్దు చేయాలనేటువంటి ఉద్దేశం చేత వాళ్ళు అక్కడ గుమికూడడం, వారిని బీభత్సంగా వారి మీద లాఠీచార్జ్ చేసి దాదాపు ఒక 100 మందిని అరెస్ట్ చేసి నిర్బంధించడం అనేటువంటి జరిగింది. ఈ కొత్తగా వచ్చినటువంటి కొత్త తర ఉద్యమాన్ని మనం స్వాగతిస్తున్నా, నేను వారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నా. ఎందుకంటే కుల ఆధారంగా ఉన్నటువంటి రిజర్వేషన్ను వదులుకోరు, కుల ఆధారంగా రిజర్వేషన్ అవసరం లేదు అన్నారు. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేటువంటి ఖచ్చితంగా చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి, ప్రతి ఒక్కరు ఆ ఉద్యమానికి మద్దతు తెలపాలి. ఎందుకంటే చాలామంది కూడా నేను చూసిన ఇంతకుముందుకే ప్రొఫెసర్ కాసిము, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం శ్రీనివాస్ గౌడు, తర్వాత వీళ్ళిద్దరూ కూడా రిజర్వేషన్ను రద్దు చేయాలి అనేటువంటి వాళ్ళంతా దేశద్రోహులుగా చిత్రీకరించేటట్టు మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ అనే వాళ్ళు దేశద్రోహులు, రిజర్వేషన్ వద్దు రద్దు చేయాలనేటువంటి వాళ్ళు దేశద్రోహులు అన్నారు. మరి ఈ మధ్య కూడా అదావాలి అనేటువంటి ఒక అతను కూడా రిజర్వేషన్లు రద్దు చేయాలనేటువంటి వారు దేశద్రోహులు అని చెప్పేసి ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా చిరాగ్ పాస్వాన్ మంత్రి ఏం చెప్పిండు, రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమైన హక్కు అని వాటిని తొలగించడం సాధ్యం కాదు అన్నాడు. వీరందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఖబర్దార్, రిజర్వేషన్ కోసం చేసేటువంటి ఉద్యమాలు, మీ స్వార్థం కోసం జరిగేటువంటి ఉద్యమాలు, మీ వల్లనే ఈ దేశం లోపల రిజర్వేషన్ వల్లనే
మెరిట్ అనేటువంటిది లేదు. ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక విద్య అంశాల్లో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, రాజకీయాల్లో అనేటువంటిది సరైనటువంటి విధానం లేకపోవడం ఈ దేశం వైపు అభివృద్ధి జరగట్లేదు. ఈ దేశం లంచాలకు అవినీతికి కారణం ఈ రిజర్వేషన్లో ఒక భాగం. దాంట్లో మీరే దానికి కొమ్ము కాస్తున్నారు, ఖబర్దార్ అని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తున్నా. చిరాగ్ పాస్వాన్కు నేను ఒకటే సూటి సమాధానం చెప్తున్నా. అయ్యా నువ్వు మినిస్టరు ఎన్ని రాజ్యాంగ సవరణలు చేసావు? మీ ఆధ్వర్యం లోపలనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థిక ఆధారిత రిజర్వేషన్ ప్రతిపాదించారు కదా. కుల ఆధారంగా ఉన్నటువంటి రిజర్వేషన్నే మీరు యాక్సెప్ట్ చేస్తే మరి ఆర్థిక ఆధారంగా ఉన్నటువంటి రిజర్వేషన్ ఎందుకు తెచ్చిండ్రు? బుద్ధి ఉంది దానికేమన్నా? గడ్డి తింటున్నావా? చిరాగ్ పాస్వాన్ వానికి ఇంత అన్నం కాదు, వానికి ఇంత గడ్డి పెట్టండి. గడ్డి పెడితే వాని మైండ్లోకి సరైనటువంటి జ్ఞానం వస్తుంది. దమాకుందా? దమాకు లేకుండా మాట్లాడుతున్నావా? రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తున్నాము అంటున్నారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్నీ మీరు అమలు చేస్తున్నారా? వరకట్నం నిషేధం ఉంది, బాల్య వివాహాలు రద్దు ఉన్నాయి, బాల కార్మిక వ్యవస్థను రద్దు చేసిండ్రు. ఈ దేశం లోపల సమానత్వం ఉంది, అందరికి సమానమైనటువంటి ఆర్థిక సామాజిక హోదా ఇవ్వాలంటున్నారు, అందరికి సమానమైనటువంటి జీతభత్యాలు కల్పించాలంటున్నారు. ఎక్కడ ఉంది భారత రాజ్యాంగం? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కుల వివక్ష ఉంది, అంటరానితనం ఉంది, దేశంలో చాలా అసమానతలు ఉన్నాయి. అవన్నీ రాజ్యాంగంలో ద్వారా నిర్మూలింపబడేటివే. మీలాంటి దద్దమ్మలు తెలివిలేని గడ్డి తినే రాజకీయ నాయకుల వల్లనే ఈ దేశంలో కూడా సమానత్వం వస్తలేదు. చిరాగ్ పాస్వాన్ వీనికి గడ్డి పెట్టండి, గడ్డి పెడితే వానికి బుద్ధి వస్తుంది. ఇంకోటి అదవల్లే శ్రీనివాస్ గౌడ్, అయ్యా రిజర్వేషన్ రద్దు చేయాలి అనేటువంటి వారు దేశద్రోహులా? ఎవడి దేశద్రోహులు? రిజర్వేషన్ మీద చదువు లేకుండా, అర్హతలు లేకుండా రాజకీయ నాయకులయ్యి, ఉద్యోగస్తులయ్యి, పెద్ద పెద్ద చదువులు చదివి ఆపరేషన్ చేయనీకి రాకుండా, బిల్డింగ్లు కట్టనీకి రాకుండా, రాజకీయం చేయనీకి రాకుండా అవినీతి చేసి చాలామంది సమాజాన్ని అణిచేటువంటి వ్యక్తులు లేరా? రిజర్వేషన్ ఉపయోగపడుతుందా ఇప్పుడు సరిగా? రిజర్వేషన్ సామాజిక అంతస్తు, సామాజిక హోదా కోసం ఇచ్చిండ్రు అన్నట్టు. సామాజిక హోదా కోసం అవును ఇచ్చినందుకే వద్దంటున్నాము. రిజర్వేషన్ అటావో అని ఆందోళన చేస్తున్నారు, కరెక్ట్. అది నీ సామాజిక స్థితిని బట్టి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎవడా? నువ్వెవడు మమ్మల్ని పెత్తనం చేయడానికి, నువ్వే పరిపాలించడానికి ఎవడు? నీకు రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు? నీ సత్తా ఉంటే నువ్వు అందరిలో బరిలో ఉండి నీవు సంపాదించుకొని చదివి ఉద్యోగాలు తెచ్చుకో, మంచిగా డబ్బు సంపాదించే రాజకీయాలు పేరు సంపాదించుకొని రాజకీయ నాయకుడుగా. రిజర్వేషన్ వల్ల మాకు ఉద్యోగాలు కావాలి, రాజకీయ పదవులు కావాలంటడం విడ్డూరం. అసలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిండ్రు మీరే దేశద్రోహులు. అనాథవల్లి శ్రీనివాస్ గౌడ్, తర్వాత చిరాగ్ పాస్వాన్ దేశం నుంచి తరిమేయాలి. ఆ రోజు తప్పకుండా వస్తుంది, మొత్తం అందరం తగలబెడతాం. ఈ దేశంలో రిజర్వేషన్ అనేటువంటిది కావాలి, మేము వద్దనట్లేదు. ఎవరికి ఇవ్వాలి రిజర్వేషన్? నీలాంటి దద్దమ్మలకు, తెలివిలేని సోమరిపోతులకు కాదు రిజర్వేషన్ కావాల్సింది. ఆర్థిక స్థితి లేని, సామాజికంగా వెనుకబడినటువంటి తరగతులు చాలా ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి వెనుకబడినటువంటి కుటుంబాల ఆధారంగా రిజర్వేషన్ కావాలి, ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్ కావాలి అంటున్నాం. కానీ నీలాంటి దద్దమ్మలకు, సోమరిపోతులకు, తెలివిలేని అవినీతి చేసేటువంటి రాజకీయ నాయకులకు కాదు రిజర్వేషన్. రిజర్వేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు? అసలు రిజర్వేషన్ అంటే ఏంటి? దేశంలో మీరే ఉండకూడదు, దేశం నుంచి మిమ్మల్ని తరిమేయాలి. కాబట్టి రిజర్వేషన్ అనేటువంటి అంశం చాలా సున్నితమైనటువంటిది. దాని రాజ్యాంగంలో ఉంది, దాన్ని ఎవరు ఏం చేయలేరంట. రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశం మీద సవరణ చేసేటువంటి హక్కు భారత పార్లమెంటుకు ఉంది. అలాంటప్పుడు ఒక మంత్రి ఉండి ఇలాంటి తెలివిలేని మాటలు ఎట్లా మాట్లాడుతున్నా మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసేటువంటి ఉద్యమమే దేశద్రోహులకు సంబంధించిన ఉద్యమం. మీ వెనక చాలా అసాంఘిక శక్తులు ఉన్నాయి. తప్పకుండా మీరు కానీ రిజర్వేషన్కు అనుకూలంగా అట్లే కానీ మాట్లాడితే మీ ఉద్యమాలు కదా మీకు పుట్టగతులు లేకుండా చేస్తాం. రిజర్వేషన్ అనేటువంటిది మేము వద్దని అంటున్నాం. ఎందుకు వద్దంటున్నాం? మాకు ఉపయోగపడుతుందని కాదు, సమాజం బాగుపడుతుంది, భారతదేశం అనేటువంటి అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఉద్దేశం చేత పేదరికాన్ని నిర్మూలించడం కోసం పేదలకు అసలు ప్రభుత్వం సాయం చేయట్లేదు. రిజర్వేషన్ కూడా పేదలకు ఉపయోగపడట్లేదు. ఆ మాట వాస్తవం. చూడండి, ఎన్నో సర్వేలు ఉన్నాయి, మీరు బయటకు వచ్చి చూడండి రిజర్వేషన్ అనేటువంటి కరెక్ట్ ఉపయోగపడుతుందా లేదా. కాబట్టి శ్రీనివాస్ గౌడ్, అదావాలే అనేటువంటి మీరే ఇద్దరు దేశద్రోహులు. వీరిని ఖచ్చితంగా వీళ్ళని బంధించాలి, దేశం నుంచి తరిమేయాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను, అమెండ్మెంట్ను సవరించేటువంటి హక్కు పార్లమెంటుకు లేదన్నట్టు మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు వద్దనాలు దేశద్రోహులు చిత్రీకరిస్తున్నది సరైనటువంటి పద్ధతి కాదు. దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నేను రిజర్వేషన్ హటావో ఆందోళనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాను. నేను చేసేటువంటి ఉద్యమం కూడా
కుల రహిత సమాజం కోసం కుల ఆధారంగా ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యతిరేకిస్తుంది. కాబట్టి భారత రాజ్యాంగంలో ఆర్థిక ఆధారిత రిజర్వేషను, తర్వాత జెండర్ బేస్డ్ ఉన్నటువంటి రిజర్వేషను, వికలాంగుల పరంగా ఉన్నటువంటి రిజర్వేషన్, ఈ 3 రిజర్వేషన్సే ఉండాలి. వర్టికల్ రిజర్వేషన్ తర్వాత ప్యారలల్ రిజర్వేషన్ రద్దు చేసి కులాధారంగా ఉన్నటువంటి రిజర్వేషన్ను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం.